ప్రభు స్తోత్రం. నిన్న రోజు మీరంతా ఈస్టర్ చేసుకున్నారు, ఆనందించారు, పండుగే చేసుకున్నారు. కానీ ఈస్టర్కు మూలకారకుడని యేసై లేచాడని, లేచిన యేసును మీరు హృదయంలో స్వీకరించారా? అయితే పండుగ ముఖ్యమా, యేసు ముఖ్యమా? యేసు ముఖ్యమండి. ఆయన మనతో ఉండేవాడు. పిల్లారా గమనించండి, ఈ దినము ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు. ద లార్డ్ యువర్ గాడ్ he shall fight for you. तुम्हारी ओर से लड़ने वाले है वह तुम्हारा పరమేశ్వర యెహోవా है. ఆయన మన పక్షములో ఉండాలంటే, అయితే దేవుడు మన పక్షములో ఉంటే యుద్ధము చేసేవాడు ఆయనే. అయితే అంటే సైతాన్ని నాశనం చేసేవాడు, సైతాను ఓడగొట్టేవాడు. యుద్ధం ఎవరిదన్నాడు? దావీదు గొల్యాతుని ఎదుర్కొనేదానికి వెళ్ళాడు. యుద్ధము యెహోవాదన్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. నిర్గమకాండం 14:14లో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అని ఉంది. దేవుడు మన పక్షములో ఉన్నాడు. ఆయన నమ్మిన బిడల పక్షంలో ఉండి విజయాన్ని సాధిస్తాడు. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 30వ వచనములో మీకు ముందర నడుతున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులెదురు ఐగుప్తులో అరణ్యములో మీ కొరకు చేసిన మీ పక్షంలో యుద్ధము చేయను. సైతాను జయించాలంటే, సైతాను ఓడించాలంటే, సైతాను సోదరులకు లొంగకుండా ఉండాలంటే ప్రభు మీద ఆనుకోవాలి. అప్పుడే విజయాన్ని మనం పొందగలం. మన మీద ఆనుకోకూడదు. నిన్ను వెదకి రక్షించిన దేవాది దేవుని మీద ఆనుకుని నీ జీవిత యాత్రను కొనసాగించు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు మా పక్షములో ఉండండి. మాకు వ్యతిరేకంగా లేస్తున్న కార్యాలను లయపరచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోదామని వింటున్న శ్రోతలందరినీ ఈ రెక్కల చాటున కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.